ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఓరుగల్లులోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్ భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి చైత్రమాస వసంత నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు అమ్మవారికి రోజుకో రకం పుష్పాలను అర్పిస్తారు. తొలి రోజు అమ్మవారికి 1,00,000 ఎర్ర గులాబీలతో అర్చన నిర్వహించారు. భద్రకాళిపై మరిన్ని వివరాలను కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. వసంతోత్సవాలతో భద్రకాళి దేవస్థానంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఉదయం నుంచే ప్రాతకాల పూజల అనంతరం కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి ఆలయంలో కూడా పోటెత్తుంది. ఈ రోజు అంటే ఉగాది కావడం, కొత్త సంవత్సరం, తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరాలి. ఆ తర్వాత ఈ సంవత్సరం అంతా కూడా తమ కాలం ఎలా ఉంది, ఎలాంటి తమ నక్షత్రంలో ఎలాంటి బలం ఉంది, ఈ ఏడాది మొత్తం కూడా ఎలాంటి శుభాలు జరుగుతాయి, ఇవన్నీ పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకోవడానికి వచ్చే భక్తులు. అదేవిధంగా అమ్మవారికి ఈ రోజు పండుగ పర్వదినం కావడంతో మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే వాళ్ళతోటి అంటే ప్రస్తుతం ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఈ వసంతోత్సవాలను ప్రారంభించారు. ఎట్లా ఉంది ఉగాది? ఈసారి ఏం కోరుకుంటున్నారు? చాలా సంతోషంగా ఉందండి. ఈ నూతన సంవత్సరంలో యావత్ ప్రజానికంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భద్రకాళి అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. మరి రైతులందరూ కూడా గిట్టుబాటు ధర వచ్చే విధంగా, మరి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉత్తీర్ణయ్యే విధంగా, ఉత్తీర్ణులైన వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా అందరు యావత్ ప్రజానికం సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ నూతన సంవత్సరం భగవంతుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆయనతో కూడా మాట్లాడదాం. ఎలా ఉంది ఈ సంవత్సరం, ఎలాంటి ఫలాలు ఇస్తుంది? బ్రహ్మ తన సృష్టిని ఈ రోజుకు పూర్తి చేశాడు. ఈ రోజు ఎవరైతే బ్రహ్మను ఆరాధిస్తారో సంవత్సరం పొడుగుతా వారికి శుభప్రదంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించడానికి ఈ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, సంవత్సరం అంతా శుభప్రదంగా ఉంటుందని తండోపతండాలుగా అమ్మవారిని దర్శించడానికి వస్తున్నారు. ఈ రోజు నుంచి 9 రోజుల పాటు అమ్మవారికి వసంత నవరాత్రులు జరుగుతాయి. వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు? ఏమేమి పూజా కార్యక్రమం? ఈ రోజు వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళి అమ్మవారి దేవస్థానం నందు వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయండి. అందులో భాగంగా మొదటి రోజు అమ్మవారిని ఎర్ర గులాబీలతో 1,00,000 పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎట్లా ఉన్నాయి ఉత్సవాలు? ఉగాది ఈ విధంగా నవరాత్రి వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు భక్తులు? ఎట్లా ఉన్నారు? ప్రతిసారిగా భద్రకాళి అమ్మవారి ఉత్సవాలు బ్రహ్మాండంగా యథావిధిగా జరుగుతున్నాయి. ప్రతి ఏటికంటే ప్రతి సంవత్సరం కూడా కొద్దిగా భారీగా ప్రేక్షకులు కానీ అందరు కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏమి ఇబ్బంది లేకుండా అన్ని మంచినీళ్ళ సౌకర్యం, దాని తర్వాత పోలీసు కానీ అందరు కూడా ఇక్కడ భారీ బందోబస్తులో ప్రతి ఒక్క భక్తులకు దర్శనం అయ్యేలా యువ గారు కానీ లేకపోతే ప్రధాన అర్చకులు కానీ అందరూ కూడా ఇక్కడ వాలంటీర్ కూడా అందరు కూడా యథావిధిగా అందరూ పనిచేస్తున్నారు. భద్రకాళి దేవస్థానంలో చూడవచ్చు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి వచ్చే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా కావాల్సిన ఏర్పాట్లు చేశారు. ఇది చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఉగాది రోజు చైత్రమాసం ప్రారంభమవుతుంది. ఈ చైత్రమాసంలో వసంతోత్సవాలను నిర్వహించడం ఈ ఆలయంలో ఆనవాయితీగా వస్తుంది. ప్రతిరోజు కూడా 1,00,000 పూలతోటి అమ్మవారిని అర్చన చేసి ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి, అష్టైశ్వర్యాలు కలగాలి, వానలు సమృద్ధిగా ఉండాలి, పాడి పంటలు కూడా సమృద్ధిగా ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తారు. 9 రోజుల పాటు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రకమైనటువంటి పువ్వుతోటి 1,00,000 పూలతోటి ఈ అర్చన జరుగుతుంది. ఈ రోజు ఉగాది కావడం పంచాంగ శ్రవణాలు కూడా వేద మంత్రోత్సవాలు జరుగుతున్నాయి. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.